ప్రోటోకాల్ అటు పోకూడదు నాన్న బిడ్డ. కులాలు ఎత్తి ఎందుకు తిడతారని నన్ను తిట్టేది నిజమేనాయన. నేను దేనికైనా నిరూపిస్తున్నాను. అసలు పెట్టి ఆ రాజ్కోట్ నగర్లో బిడ్డని ఆఫీసులో ఏదో రూమ్ ఉందంటే ఆడేసుకుంటే చిత్రహింసలు పెట్టి వాళ్ళు వదలలేదు నాయన. మీరైతే నాకు దయచేసి నా బిడ్డని వదిలిపెట్టేసేయండి నాయన. ఇప్పుడు ఎస్పీఎం అక్కడ అర్జీ పెట్టేసినాను నాయన. వాళ్ళ మీద చెప్పుకుంటే చంపేస్తామని చెప్తున్నారు నాయన. అలాంటి అక్రసల్లో నా బిడ్డని ఇరిగేయకుండా నా బిడ్డని వదిలిపెట్టేసేయండి నాయన. ఇంకా నాకేం న్యాయం చేయబడలేదు. అదే నాయన మీరు చేస్తున్నా నా బిడ్డ నాకు ఏదో కేసులు ఇరికించారు నాయన. నా బిడ్డ సంపాదించి వెంకటేశ్వరం సార్. నా పేరు సౌటూరి వెంకటమ్మ. నా కొడుకు పెద్ద కుమారుడైన అశోక్ని నా కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళు 6వ తేదీ రోజు మా ఇంటికి వచ్చి వాడిని తన్ని నా అడ్డం పోయిన దానికి నన్ను యానాది యానాది నా కొడక, నీ అమ్మని దెంగ నా కొడక రారా ఇంకా పడుకొని ఉండవు కదరా పెళ్ళాని పక్కలని అని చెప్పి అసహ్యంగా మాట్లాడి వాడిని తన్నుకుంటా తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు. ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ నాగార్జున సార్ వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి నా బిడ్డను తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్ళి ఇందుకూరుపేటకి వెళ్తే, సార్ నా బిడ్డ ఆడున్నాడు సార్, నా బిడ్డను చూపిండి సార్. ఆడలేడులే, నీ బిడ్డ యాడికి వస్తాడులే, యాడికి పోయినాడు, మాకేం తెలుసు, మేము ఎందుకు తీసుకొచ్చావు నీ కొడుకుని అని చెప్పి అక్కడ ఎగతాళిగా మాట్లాడి, అసలు ఏం చేస్తే తీసుకొచ్చారు సార్ నా కొడుకుని? నా బిడ్డ చేసిన నేరం ఏంటి సార్? మేమేం దొంగలం కదా సార్, నేను పోలీసు వాళ్ళ ఇంట్లో పాసి పని చేసుకునేదాన్ని సార్. మా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు? అసే యానాది చేష్టాలు చేయగాకే ఇక్కడ కోర్టులో ఏంది నీకేంది చెప్పేది? నీ కొడుకు దొంగే, ఆ దొంగతనం కేసులో పట్టుకొచ్చానే కోర్టుకు పెడతాను, నీ చేత అయితే కోర్టుకు పెట్టుకోవాలి. లంజా ఏంది నువ్వు వీడకొచ్చి దౌర్జన్యంగా మాట్లాడతావు, నువ్వేం లాయర్ అంటే చెప్పేదానికేనని చెప్పి ఆడ గందరగోళంగా తిట్టా. రాత్రి 10 గంటల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని బాధీకి పడతా సార్, నా బిడ్డను చూపిండి సార్. లేడు, తీసుకొస్తాడు పో, ఎస్ఐ తీసుకొస్తాడు పో, నువ్వు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాం పోనని చెప్పి వాళ్ళు ఆడ మాట్లాడి నేను వచ్చి హైకోర్టులో మా కమ్యూనిస్ట్ వాళ్ళ ద్వారా కమ్యూనిస్ట్ వాళ్ళకి అడిగి పోయి, నాయన నా బిడ్డనెట్టి చూపించలేదు, ఏం చేశాడు, ఏందో దొంగ అంటున్నాడు, ఏం దొంగతనం చేశాడు, నాకు ఎవరు లేరు వెనక ముందు, నా మొగుడు చూస్తే చచ్చిపోయాడు, నాకు 4 బిడ్డలు పసిబిడ్డలు, నా బిడ్డలు చదువుకుంటున్నారు, ఈ దొంగతనం కేసుల్లో నా బిడ్డని ఏం చేస్తారో నాయన నాకు అక్రంత సహాయం చేయండి అని అంటే, ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి ఒక లాయర్ కాడ తీసుకుపోయారమ్మా, డబ్బులు కావాలా, నీ కొడుకు హైకోర్టుకు పిటిషన్ వేయాలమ్మా అని అంటే, ఆటో డ్యూ కట్టేదానికి 30,000 తెచ్చిపెట్టుకొని 3 నెలలు డ్యూ కట్టాలి సార్. ఆ డబ్బులు ఎత్తుకుపోయి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి ఇస్తే తెల్లారి 6వ తేదీ తీసుకుపోయిన వాళ్ళు నాకు 8వ తేదీ రోజు ఫోన్ చేశారు సార్ వాళ్ళే పోలీసు వాళ్ళు. అమ్మా నన్ను ఎస్ఐ గారు స్టేషన్లో పెట్టున్నాడు, రాండమ్మా, నిన్ను రమ్మంటున్నాడు, అర్జెంటుగా రామ్మా అని అన్నాడు. నేను లాయర్కి ఫోన్ చేస్తే నువ్వు ఆడికి వద్దురా అమ్మా ఇక్కడికి రా అన్నాడు. 9 రాత్రి 4 గంటల దాకా ఇక్కడ కూర్చుంటే తీసుకురాలా, కోర్టు కాడ మోతేసేసారు. అమ్మ కోర్టు కాడ మోతేసేసారు, నువ్వు టేస్ట్ కాడికి పోమ్మా ఏమంటారో నిన్నని చెప్తే అక్కడికి పోతే అక్కడ కూడా మాట్లాడి నా కోడలు నేను ఇద్దరు అక్కడికి పోతే ఆడగడ నా కోడలు నన్ను అసహ్యంగా తిట్టి అని వచ్చి ఏలుముద్ర ఎదురండి. ఏలుముద్ర ఎందుకు సార్ అంటే నీ కొడుకు కోసం కదా నువ్వు వచ్చింది, నీ కోడలు నువ్వు వచ్చావు కదా, నువ్వు కానీ ఏలుముద్ర వేయనంటున్నావు, ఎందుకు వేయవు, ఏం చేసావు, ఏ నేరస్తురాలు చేసి ఉండవు నీ కొడుకు, నువ్వు నిన్న అన్నీ ఇంకా పోకర కేసులో ఎదిగిస్తాను కోడల్ని నిన్నని చెప్పేసి ఇంకా మాట్లాడేవాళ్ళు నా చేత ఏలుముద్ర వేయించుకొని నా కొడుకుని మాట్లాడినేలా సైగ్గా ఉండి, అమ్మ నన్ను కొట్టారమ్మంటే కొట్టలేదంటే కదరా
అని ఫోన్ చేస్తానండి. ఈ రోజు ఏం జరిగింది? ఎస్పీఎం కాగితం ఇచ్చాను నాయన. నా బిడ్డకి న్యాయం చేయమన్నా అడుగుతున్నాను. నా బిడ్డకి కేసు లేకుండా తీసుకురండి అయ్యా. నా బిడ్డ ఏ నేరం చేయలేదు నాయన. మీరు